హలో అండి. మనం ఒక 5 ఇయర్స్ కింగ్ 5 ఇయర్స్ కింగ్ అనేది ఒక స్టోరీ తెలుసుకుంటున్నాము. ఆ స్టోరీలో ఏం జరుగుతుందంటే, ఆ కింగ్‌డమ్‌లో ఏం జరుగుతదంటే 5 ఇయర్స్‌కి ఒకసారి చే రాజు అనేది ఒక కొత్త రాజుని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న రాజు 5 ఇయర్స్ వరకు పాలిస్తాడు. పాలించిన తర్వాత ఆ యొక్క 5 ఇయర్స్ అయిపోగానే ఆ రాజుని డీప్ అండ్ డేంజరస్ ఫారెస్ట్‌లోకి వదిలేస్తారు. మోస్ట్ ఆఫ్ కింగ్ ఎంజాయ్ ద థ్రోన్ అండ్ బట్ అంటే మనకు రాజుగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు. బట్ ఏదైతే డీప్ ఫారెస్ట్‌లో పోయి అక్కడ చనిపోతాడు. సో, ఒక తెలివైన రాజు ఏం చేశాడంటే తెలివైన రాజు అండ్ కేమ్ టు పవర్ పవర్‌కొచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే, ఈ 5 ఇయర్స్ వరకు ఇక్కడ ఉంటారు. 5 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఏది అడవిలో వదిలేస్తారు. అక్కడ క్రూరమైన జంతువులు వాటిలలో మీరు చనిపోతారు అని తెలుసుకున్నాడు. తెలుసుకోగానే అతను ఏం చేశాడంటే, అయితే ఈ 5 ఇయర్స్‌లో ఎక్కడైతే ఫారెస్ట్‌లో పోతా అనుకున్నాడో, ఆ ఫారెస్ట్‌ని చాలా అద్భుతమైన ప్యాలెస్ తర్వాత ఈ ఫారెస్ట్ అక్కడ సోల్జర్స్ పంపించాడు. అక్కడ క్లీన్ చేయమని చెప్పిండు. అక్కడ అది బిల్ట్ ఏ హౌస్, ప్లాంటెడ్ క్రాప్స్, డగ్ వెల్ అండ్ స్టోర్ ఫుడ్ అన్నీ పెట్టాడు. చాలా అద్భుతంగా ఉంచాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ హి వెంట్ ఫర్ ద లివ్ పీస్‌ఫుల్లీ అన్నమాట. ఓకే. సో, ఆయన ఎప్పుడైతే రాజ్యం మీద ఉన్నప్పుడు, వర్కింగ్ లైఫ్‌లో ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ అంటే ఫారెస్ట్ గురించి ఆలోచించాడు. సో, ఆయన లైఫ్ అనేది చాలా ఈజీగా జరిగిపోయింది. ఆర్ యూ ప్రిపేర్ యువర్ ఫారెస్ట్ టు లివ్ వెల్? మీరు మీ ఫారెస్ట్ లైఫ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీ యొక్క రిటైర్మెంట్ గురించి ఆలోచించారా? చాలా అబౌట్ రిటైర్మెంట్. ఫర్ ప్రీవియస్ జనరేషన్ 15 ఇయర్స్ రిటైర్మెంట్ ఉంటే 42 ఇయర్స్ వర్క్ చేసేవాళ్ళు. 18 ఇయర్స్ చదువుకునేవాళ్ళు. ఓకేనా? 18 ఇయర్స్ చదువుకునేవాళ్ళు, 42 ఇయర్స్ వర్క్ చేయాలి. 15 ఇయర్స్ రిటైర్మెంట్ ఉండేది. ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో ఏం జరిగిందంటే 25 ఇయర్స్ వాళ్ళు చదువుకోవాలి. 30 ఇయర్స్ వర్క్ చేయాలి. 30 ఇయర్స్ ఏమో రిటైర్మెంట్ అనుకుంటున్నారు చాలామంది. అంటే ఎక్కువ పని చేయడానికి విముఖత చూపిస్తలేరు. తక్కువ పనిలో ఎర్లీ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు. 2025లో మన ఏజింగ్ పాపులేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరుగుతుంది. ఓకేనా? ఇది. సో, మనం ఎర్లీ ఏజ్ ఉన్నప్పుడు మనం ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి. ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నాక వన్స్ ఇయర్ పెట్టుకుంటే, వన్స్ ఇయర్ నుంచి మనకు అక్కడి నుంచి విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకోవచ్చు. మన రెస్ట్ ఆఫ్ లైఫ్ చాలా హ్యాపీగా జరిగిపోతుంది. మనకి ఎంత ఎస్ఐపి కావాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. ఒక 50,000 మీకు ఇప్పుడు కరెంట్ లైఫ్ జరుగుతుంది. కరెంట్ ఎక్స్‌పెండిచర్ ఉంటే, అది మేము ఫర్ సపోజ్ మనకు ఒక 1 మంత్ లాక్‌డౌన్ అయింది. ఆ 50,000 సరిపోతాయా? లేదు అంటే మనకు ఒక 1 ఇయర్ మనకు ఏం అంటే వర్క్ ఏం లేదు. అప్పుడు కూడా మనకు ఆ 50,000 సరిపోతాయా? నౌ ఆస్క్ యువర్‌సెల్ఫ్. మనము డూ ఐ హావ్ 1 ఇయర్స్ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ సేవ్డ్ ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. సో, రిటైర్మెంట్ ఈస్ ఎ పర్మనెంట్ లాక్‌డౌన్. ఇప్పుడంటే మనం 1 డే, 2 డేస్ లాక్‌డౌన్ అని చెప్పాం. రిటైర్మెంట్ అంటే పర్మనెంట్ లాక్‌డౌన్. మనం పని చేయము. మనకు ఏ ఒక్క బ్యాంక్స్ కూడా మనకు లోన్స్ కూడా ఇవ్వవు. ఎందుకంటే ఏజ్ ఉన్నది కాబట్టి ఏజ్ ఉంటే పని చేసి డబ్బులిస్తాడు. ఏజ్ 60 క్రాస్ అయింది కాబట్టి పని చేయలేడు. అతనికి డబ్బులు కూడా రావు. సో, హౌ మచ్ మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అని మనకి ఎంత ఖర్చు అవుతదనేది మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఒక 40 ఏజ్ ఉన్నప్పుడు అతను 60 ఏజ్ రిటైర్మెంట్ అవుతున్నాడు. అతని కరెంట్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 50,000. అతని ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసరికి 7.2లో అనుకుంటే, ఆయన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 85, ప్రీ అండ్ పోస్ట్ రే రే ఇన్‌ఫ్లేషన్ 6-5 అనుకున్నాం. అతను మంత్లీ ఇంతే మంత్లీ రూ. 73,078 మంత్లీ సేవ్ చేయాలి. లేదు అంటే ఇయర్‌లీ ఎంత సేవ్ చేయాలంటే 8,99,000. అతని యొక్క లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే. లేదు అంటే ఒక వన్స్ ఇయర్ అంటే 94,66,497 రూపీస్ విత్ రేట్ ఆఫ్ 7.25 అండి ఇది. అదే 12 పాయింట్ అయితే మనకి సగం తగ్గిపోతుంది. 37,000 అయితే 7.25. అదే 12% అయితే 38%. అదే మనకు ఈ ఈ అమౌంట్ వచ్చేసరికి 35 lakhs. అదే అమౌంట్ విత్ టాప్అప్ అయితే 10% టాప్అప్‌తో అయితే 19,415 రూపీస్ కావాలి మనకు ఫర్ మంత్లీ. అదే ఇయర్‌లో అయితే 2,20,000. అదే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే మన 35 లాక్స్ విత్ రేట్ ఆఫ్ 12.262 విత్ టాప్అప్ 10% అనుకుంటే. ఓకే. ఇంకా మనకు ఇంకో విధంగా ఏం చేయొచ్చు అంటే మనకు ఆహ్, ఇదే 40 ఏజ్ ఉన్నాడు, 60 ఏజ్ రిటైర్మెంట్ అనుకున్నాడు. 50 మంత్లీ ఎక్స్‌పెండిచర్ అదే లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే 10% టాప్అప్ పెట్టుకోవాలి. 5 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్. అది అది కూడా ఎగ్జిస్టింగ్ అమౌంట్ ఉంటే అతనికి 5 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే అందులో 12% తోనే గ్రో అవుతుంటే 12.6 గ్రో అయితే అతనికి కావాల్సిన మంత్లీ ఎస్ఐపి ఎంత అంటే 16,691. అదే ఇయర్లీ పేమెంట్ ఎంత వేసుకోవాలంటే ఇయర్లీ ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలని అడుగుతారు. ఇక్కడ 20 ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నాం గ్యాప్.
1,89,000. అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే 30 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇతను ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎగ్జిస్ట్మెంట్ 53 lakhs అవుతుంది. షార్ట్ ఫాల్ మనకి ఏముండదు. మంత్లీ ఎక్స్పెండిచర్ రిటైర్మెంట్ అప్పుడు కూడా 1,60,000 విత్డ్రా చేసుకోవచ్చు. డ్రీమ్ బిగ్గర్, వర్క్ హార్డ్. మనకు డ్రీమ్ పెద్దగా ఉండాలి, వర్క్ హార్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను, 9603062048. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.